దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మరి ఆ ప్రత్యక్షతను గురించి యోహాను సువార్తలో మనకు రాయబడినటువంటి లేఖన భాగాలను ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో క్రీస్తు ప్రభుల వారి సమాధి యొద్ద ఆదివారపు ఉదయకాలమున జరిగిన సంఘటనను ధ్యానించుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను కనుక ఆమె పరుగెత్తుకొని సిమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనమును వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున మరి ఒకడును కూర్చుండుట కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి నిన్నటి దినాన క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ప్రత్యక్షత మత్తయి సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలను మనము ధ్యానించుకున్నాం. అక్కడ పరిశుద్ధుడైన లూకా మరి ఆ తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఇద్దరు అని రాశాడు. అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు అని ఆయన రాశాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఎవరో మనం ఇక్కడ యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన యోహాను ఆ ఇద్దరు వ్యక్తులను, ఆ యొక్క మరి ప్రశస్తమైన వస్త్రములు ధరించినటువంటి ఆ ఇద్దరు దేవదూతలని ఇక్కడ ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము కుడివైపు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకరు కాళ్ళ వైపు ఒకరు అక్కడ కూర్చుండి ఉన్నారంట. హల్లెలూయా. చూసారా ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆ ఇద్దరు దేవదూతలు మరియతో పలికిన మాటలు మనం నిన్నటి దినాన ధ్యానించుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం ఆ మాటలను చూసాం. ఆ ఇద్దరు దేవదూతలు పలికిన మాటలేమిటి? ఇదిగో సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. ఇక్కడేమో వారు ఆయన వారితో పలికిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడని ఆ ఇరువురు దూతలు మరి శిష్యులకు మగ్దలేనే మరియకు వారి జ్ఞాపకం చేశారు. అయితే ఇక్కడ
ఈ శిష్యులు ఆ మగ్దలేని మరియ మరి ఆ యొక్క దేవదూతలు అనగా ఆ ప్రశస్త వస్త్రములు ధరించిన వారిని కలవక ముందు జరిగినటువంటి సంఘటనగా మనము యోహాను సువార్తలో రాయబడిన సంగతులను చూడగలం. ఎందుకంటే మరి ఆ మరియ వెళ్ళి ఆ శిష్యులతో చెబుతుంది ఏమని అంటే, ఇదిగో సమాధిలో క్రీస్తు ప్రభుల వారి దేహము కనిపించడం లేదని. మరియ ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూచింది. ఎందుకంటే అది చాలా పెద్ద రాయి, మనుషులు ఒకరిద్దరి వలన అయ్యే పని కాదు అది. అలా కాకుండా ఇంకా కావలి వారు అక్కడ ఉన్నారు, దానికి ముద్ర వేశారు. ఇవన్నీ మరి తీసివేయబడ్డాయి, దొర్లించబడింది ఆ రాయి. అయితే ఆ మరియ భయపడి శిష్యుల యొద్దకు వెళ్ళిపోయి ఇదిగో సమాధిలో నుంచి ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారని ఆ శిష్యులకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా పేతురుకు ఆమె తెలియజేసింది. పేతురు ఆ శిష్యుడును, మరి ఆ శిష్యుడు ఎవరు? యేసు ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను. ఆయన ఆ ఇరువురికి తెలియజేసినప్పుడు ఇద్దరు ఎంతో ఆందోళనతో ఆనందంతో పరిగెత్తుకొని వచ్చారు. ఏదో జరిగింది, ఆయన చెప్పిన విధముగా ఏదో జరిగిందనేటువంటి ఆందోళనతో వారు పరిగెత్తుకొని వచ్చి ఇదిగో పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు అనగా యేసయ్య ప్రేమించినటువంటి శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలోనికి ప్రవేశింపలేదు. యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తుకొని వచ్చాడు. యవనస్తుడు, యేసయ్యతో మరి సహవాసము, యేసయ్యను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడు, యేసయ్య మరి రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు యోహాను త్వరగా పరిగెత్తుకొని వచ్చాడు. సమాధిలోకి చూడడానికి ధైర్యం చాలటం లేదు. వంగి నారబట్టలు పడినట చూశాడు కానీ సమాధిలోనికి ప్రవేశించలేదు. అయితే సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. మరి ఎప్పుడు ఒక అడుగు ముందుగా ఉండేటటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభుల వారి కొరకు పేతురు. అన్ని వేళలో క్రీస్తు ప్రభుల వారి కొరకు మరి సాక్షిగా నిలబడటానికి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి పేతురు. సమాధిలోనికి వెళ్ళిపోయాడు. సమాధిలోనికి ప్రవేశించి నారబట్టలు పడియుండుట చూచి ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. అంతవరకు వారు నమ్మిక ఉంచలేదు. యేసయ్య వారితో చెప్పిన మాటలు వారు మరిచిపోయారు. ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది. అక్కడ మనుషుల చేతికి, ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి మరి ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అని ఆయన చెప్పినటువంటి మాటలు వారు మరిచిపోయారు. అంతేకాదు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో దీన్ని తిరిగి లేపుతానని చెప్పిన మాటలు మరిచిపోయారు. ఆయన ఒక సూచక క్రియను చూపమని అడిగినప్పుడు ఇదిగో యోనా ఏ విధంగా తిమింగలము కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళున్నాడో ఆ విధంగానే మనుష్య కుమారుడు భూగర్భంలో 3 దినములు 3 రాత్రులు ఉంటాడని చెప్పిన మాటలు వారు మరిచిపోయారు, నమ్మిక ఉంచలేదు. అంతేకాదు ఇదిగో ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనములు వారు నమ్మలేదు, వారు గ్రహించలేదు. క్రీస్తు ప్రభుల వారిని గురించి, ఆ మెస్సియాను గురించి, ఆ దావీదు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించి పలికినటువంటి లేఖనములు వారు మరచిపోయారు. పెంతెకోస్తు పండుగ దినాన పేతురు ఆ మాటలే జ్ఞాపకం చేశాడు. కీర్తనల గ్రంథము
16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం, దావీదు రాసినటువంటి కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు. ఎవరు ఆ పరిశుద్ధుడు? ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆత్మను దేవుడు పాతాళంలో విడిచిపెట్టడు. ఆయన తన పరిశుద్ధుని, ఆ మెస్సయాని, ఆ క్రీస్తు ప్రభుల వారిని దేవుడు మరి కొల్లు పట్టనీయడు. హల్లెలూయా అన్నటువంటి లేఖనాన్ని వారు మర్చిపోయారు. 110వ దావీదు కీర్తనలో కూడా దావీదు పలికినటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, దేవుడు నా ప్రభువు అనగా మెస్సయాతో, దేవుడు క్రీస్తు ప్రభుల వారితో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడాలి అంటే ఆయన కలువరి శిలువలో మరణము పొందవలసి ఉన్నది. అందుకే కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మరణించి, మన దోషముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, మన పాప విమోచనము కొరకైన ఒక్కటే బలి అర్పణ ఆయన అర్పించి, మరణాన్ని జయించి, సాతానును ఓడించి, సజీవుడిగా పునరుత్థానుడిగా మన కొరకు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారిని మన రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరిస్తే, మన హృదయంలో ఒప్పుకొని, మన హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని, ఆరక్షణను పొందుకోవడానికి అర్హులమవుతున్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 6వ వచనం నుంచి, అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్ద ఉన్నది, వాక్యము నీ నోటను నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే, అది మేము ప్రకటించు సువార్తనే. ఏమిటి ఆ సువార్త అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదవు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎందుకనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీవు నేను యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు నేను ఆ నిత్య జీవంలో, ఆ రక్షణలో, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానంలో పాలి భాగస్థులమవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జయం కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడిగా, సజీవుడిగా మా కొరకు లేచాడని మా హృదయమందు విశ్వసించి, మా నోటితో ఒప్పుకొని, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించి ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని మీ కొరకు ఈ లోకంలో నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా
ఈ వర్తమానాలు విని చిన్న ప్రియ బిడ్డలందరి కుటుంబాలను మీ పునరుత్థాన శక్తి చేత నింపి, మీ మహిమ చేత బిడ్డలను అభిషేకించమని, నింపమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.